చాలాసార్లు విజయనగరం వచ్చాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత ఉత్సాహం. వచ్చినప్పటి నుంచి మీ అభిమానం చూస్తున్నా, మీ పోరాట పటిమ చూస్తున్నా. మీరు ముందుకెళ్ళండి, మీకు మేము అండగా ఉంటామని విజయనగరం జిల్లా మొత్తం సహకరించే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈరోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాభినందనలు. వేదికపై నుండే పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరిని అడుగుతున్నాను. విజయనగరం జిల్లా పేదల జిల్లా, నీతికి మారు పేరైన జిల్లా, మంచికి మారు పేరైన జిల్లా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనకు అన్యాయం జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగింది అంటే గట్టిగా చప్పట్లు కొట్టి జరిగింది అని చెప్పాలి. ఈ జిల్లాకు ఒక చరిత్ర ఉంది. సంగీత సాహిత్య సాంస్కృతిక రాజధాని. ఘంటసాల గారు కూడా ఇక్కడే సంగీతాన్ని నేర్చుకున్నారు. మహాకవి గురజాడ అప్పారావు గారు తెలుగు భాషను ఈ నెల నుంచి సామాజిక దగ్గరగా చేర్చగలిగారు. ఆయన ఒక మాట చెప్పారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టి పెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అని ఆ రోజు చెప్పినటువంటి గురిజాడ వాక్కులు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి కూడా అర్థం కాలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు కూడా ఇక్కడే పుట్టారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు కూడా ఇక్కడే పుట్టారు. ఇంకో పక్క పి సుశీల ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి సంగీతాన్ని నేర్చుకున్నారు. అలాంటి జిల్లా విజయనగరం జిల్లా. ఒక చరిత్ర కలిగిన జిల్లా విజయనగరం జిల్లా. ఒక పక్క విజయనగర సామ్రాజ్యం, ఇంకో పక్క బొబ్బిలి కూడా, రెండు సంస్థానాలు కూడా ఇక్కడి నుంచే వచ్చి చరిత్ర సృష్టించారు. అలాంటి చరిత్రకారులు పుట్టిన జిల్లా ఈ విజయనగరం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మీరెప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, తర్వాత నేను పార్టీ అధ్యక్షుడైనప్పుడు కూడా ఎప్పుడూ మీరు అండగా నిలబడ్డారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రాష్ట్రంలో అన్ని జిల్లాలతో సమానంగా విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసే వరకు నేను మీకు అండగా ఉంటా. అవసరమైతే అన్ని జిల్లాల కంటే మేటైన జిల్లాగా ఈ జిల్లాను తయారు చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చింది ధర్మ పోరాటానికి వచ్చాం. ఓసారి బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. తెలుగు జాతికి ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మనందరం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఆ తర్వాత చూస్తే పొట్టి శ్రీరాములు త్యాగం చేసి తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు కర్నూలు కేంద్రంగా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత తెలుగు జాతి మొత్తం హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఆంధ్ర రాష్ట్రం ఉండేవాళ్ళు అందరూ కూడా కలిసి భారతదేశంలో మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రానికి శ్రీకారం చుట్టాం. 60 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి,
అభివృద్ధికి కేంద్రంగా ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టింది నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఆ రోజు మనం చూపించిన చొరవ. అదే సమయంలో ఈరోజు అక్కడ ఉండే ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఏది చూసినా మనమే డెవలప్ చేశాం. ఇంకో పక్క విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మీరందరూ చూశారు, ప్రజలందరూ కూడా బాధపడ్డాం. చాలామంది ఏమవుతామని భయభ్రాంతులయ్యారు. నేను ఒకే మాట చెప్పాను, నేను మీకు అండగా ఉంటాను, మీరు భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇస్తే మీరందరూ నా మీద నమ్మకం పెట్టుకొని బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆ రోజు ఎన్నికల్లో మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. 10 సంవత్సరాలంత మునుపు ఎప్పుడు కూడా ఎన్డీఏలో మనం లేం. కానీ ఆ రోజు కలిసింది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆ రోజు మనం కలిశాం. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నాయకులు ఏం చెప్పారు, ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్లో ఏం చెప్పాడు, ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారో వాళ్ళ మాటల్లోనే మనం విందాం. అందుకే ఈ ధర్మ పోరాటం ద్వారా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందిని సమాయత్తం చేయాలనుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ పోరాటానికి సిద్ధం కావాలి. తప్పకుండా న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడతాం. అంతిమ విజయం మనదే తప్ప వేరే వాళ్ళది కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి ధర్మ పోరాటానికి ఎందుకు వచ్చామో ఒక్కసారి ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థి, ఈరోజు ప్రధానమంత్రి ఏం మాట్లాడారో వాళ్ళ మాటలోనే ఒకసారి విందాం. सरकार के बाद हम नई राजधानी ऐसी बनाए दिल्ली भी उसके सामने छोटा लगे. నేను చంద్రబాబు నాయుడికి చెప్పదలుచుకున్నాను, శ్రీ చంద్రబాబు నాయుడికి నేను చెప్పదలుచుకున్నాను, మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాజధాని అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఢిల్లీ నగరం కూడా దాని ముందు చిన్నపోవాలి, చూసి ఆశ్చర్యపోవాలి. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिलाकर के चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం కలిపి నడుస్తుంది. మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी. ये मैं विश्वास दिलाने आया हूं. ఈ విషయం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యంగా యువకులకు చెప్పదలుచుకున్నాను, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహా తూచా తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. आप विश्वास रखिए, चंद्रबाबू और नरेंद्र मोदी की जोड़ी जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోడీ యొక్క బాబు యొక్క జోడీ ఏవైతే మీ యొక్క అభివృద్ధి పదంలో మీ కళ్ళున్నాయో వాటన్నిటిని కూడా శాతం
సాకారం చేసి చూపిస్తామో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. एनडीए सरकार आंध्र प्रदेश के लोगों की आशाओं अपेक्षाओं का सम्मान करती है, लेकिन साथ ही साथ हमें ये भी ध्यान रखना होगा कि सरकार 14वीं वित्त आयोग द्वारा दी गई सिफारिशों से बंधी हुई है। इसलिए आंध्र प्रदेश राज्य के लिए एक नया स्पेशल असिस्टेंस पैकेज बनाया गया, जिससे राज्य को उतनी वित्तीय सहायता मिले जितनी उसे स्पेशल कैटेगरी स्टेटस मिलने से प्राप्त होती है। आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट और स्पेशल असिस्टेंस पैकेज में किए हुए हर कमिटमेंट को पूरा करना चाहती थी, लेकिन टीडीपी ने अपनी विफलताओं को छिपाने के लिए यू टर्न किया और मान्यता इनके लिए नहीं होगी। आपके काम की जानकारी है, टीडीपी एनडीए से निकले, चंद्रबाबू से मेरी फोन पे बात हुई और मैंने चंद्रबाबू से कहा था कि बाबू आप वाईएसआर की जाल में फंस रहे हो, वाईएसआर के चक्र में आप फंस रहे हो। मुझे बराबर याद है चंद्रबाबू का और वहां के हमारे तेलंगाना के सीएम का, केसीआर का पहले साल बंटवारे को लेकर के तनाव रहता था, झगड़े होते थे, गवर्नर को बैठना पड़ता था, होम मिनिस्टर को बैठना पड़ता है, कभी मुझे बैठना पड़ता था। और उस समय टीडीपी की पूरी ताकत तेलंगाना के खिलाफ लगाए रखी, उसी में लड़ते रहे। हम उनको शांत करने की बहुत कोशिश करते रहे, संभालने की कोशिश करिए। और टीआरएस ने एक मैच्योरिटी दिखाई चीजों को, ना वो अपने आप विकास में लग गए। उस समय मैंने ये कहा था, तेलुगु हमारी मां है। उस समय मैंने कहा था तेलुगु हमारी मां है, तेलुगु का स्पिरिट को टूटने नहीं देना चाहिए। उन्होंने बच्चे को बचा लिया, मां को मार दिया है। हम सबका दायित्व है कि तेलुगु स्पिरिट को बचा लिया जाए। ये शब्द मेरे उस समय थे और आज भी मैं मानता हूं। आज यहां ये भी कहा गया, आपका विषय लेने वाला हूं मैं आपकी बात, जयदेव जी आपकी बात लेने वाला हूं, आपका विषय आएगा। अरे जरा बारी बारी से आने दो, किसी को छोड़ने वाला नहीं, आप चिंता मत कीजिए, हर किसी का सम्मान करूंगा, आप चिंता मत कीजिए। Expressed by the leader of opposition and all the other members who have spoken, especially those from Andhra Pradesh. The Home Minister has already mentioned the specific steps our government will take to address the concern of all regions of the state, particularly of Simandra. I would like to make a few further announcements in this regard. First, for purposes of central assistance, special category assistance will be on 20th February 2014, when the Andhra Pradesh Reorganization Bill 2014 was being discussed, I made a solemn commitment on the floor of this august house as Prime Minister of India, and I quote, "For purposes of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh." This had been decided in view of the fact that revenues collected in Hyderabad will accrue entirely to the new state of Telangana.
this commitment of special category status to the successor state of Andhra Pradesh had been discussed with Shri Arun Jaitley, then leader of the opposition, and other senior BJP leaders. Government, sir, is a continuing entity. Commitments made on the floor of the House have to be honored and fulfilled. They are in the nature of an assurance on behalf of Parliament. I had expected my distinguished successor to fulfill the commitment I had made after consultation with his own. ఇప్పుడు తమిళలో మీరందరూ చూశారు. ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఇది 9వ ధర్మ పోరాటం. నేను ఏదైతే నా జన్మదినాన్ని పునస్కరించుకొని మొదటిసారి న్యాయం కోసం పోరాడాలి, ధర్మం కోసం పోరాడాలని ఆ రోజు నిరాహార దీక్షతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. తర్వాత ఎక్కడైతే తిరుపతిలో ఆనాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు వెంకన్న సాక్షిగా మాట్లాడారు. ఆ వెంకన్న 7 కొండలకు ఎదురుగా నిలబడుకొని ఆ 7 కొండల వాడి నామాలు చూస్తూ ఈ హామీ ఇచ్చాడు. నేను అది గుర్తు చేయడానికి మొట్టమొదటి మీటింగు తిరుపతిలోనే పెట్టాం. ధర్మ పోరాటానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజే పిలిపించాను. కర్ణాటకలో ఉండే తెలుగు వారు కూడా జన్మభూమి సాక్షిగా పోరాడండి, బీజేపీని ఓడించమని పిలిపిస్తే కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్ళు బీజేపీని ఓడించారు. ఇక్కడ ఒక విషయం మీరు చూడాలి. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు, రాజ్యసభలో మాట్లాడారు. బీజేపీ నాయకులు అడిగారు, నేను ఈరోజు ఒప్పుకుంటున్నాను 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని. మన వాళ్ళు గొడవ చేసినప్పుడు కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు తిరుపతికి వచ్చారు, ఉపన్యాసాలు ఇచ్చారు, వెంకన్న సాక్షిగా చెప్పారు, మీరు బాబు గారికి బాగా అనుభవం ఉంది, వేరే దేశాలు తిరగండి, ఢిల్లీ కంటే మిన్నైనటువంటి రాజధాని కడదాం, నేను పూర్తిగా సహకరిస్తాను, ఢిల్లీ కూడా చిన్నపోయేట్టుగా రాజధాని కట్టమని ఆయన నాకు సలహా ఇచ్చారు. అదే నెల్లూరులో చెప్పాడు, మా వెంకయ్యనాయుడు గారు బాగా పోరాడారు, ఇవన్నీ సాధించారు, ఇవన్నీ ఇస్తామని చెప్పారు. మళ్ళీ అమరావతికి వచ్చారు. అమరావతిలో మీరు వచ్చినప్పుడు చూశాం, నాకు కూడా బాధ కలిగింది. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏదైనా ఒక నిర్దిష్టమైన మాట చెప్తారు, హామీ ఇస్తారని ఆ రోజు అనుకున్నాను. వచ్చినప్పుడు మట్టి నీళ్లు తీసుకొచ్చాడు, యమునా నీరు, పార్లమెంటు మట్టి తీసుకొచ్చి మొత్తం కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుందని మాయ మాటలు చెప్పి మళ్ళా ఒక హామీ ఇచ్చారు. విభజన చట్టంలో ఉండే హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. 29 సార్లు వెళ్ళాను. అదే మరిగా ఎప్పుడైతే మనకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదో నేను ఒకటే ఆలోచించాను, ఇంకా లాభం లేదు, పోరాటం తప్ప వేరే మార్గం లేదని ఆలోచించి మన అశోక్ గారి మారిగా ఉంది, మీరు రాజీనామా చేయాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అశోక్ గారు గాని చౌదరి గారు గాని రాజీనామా చేశారు. తృణప్రాయంగా అధికారాన్ని వదులుకున్నాం. ఎప్పుడు అధికారం కావాలని మనం కోరుకోలేదు, కానీ న్యాయాని కోసం దగాబడ్డ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆ రోజు కేబినెట్లో చేరాం. మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది, ఒకప్పుడు యూఎఫ్ గవర్నమెంట్లో 2 సార్లు ప్రధానమంత్రిగా నుండమని నా మీద ఒత్తిడి వచ్చినా నేను ఒకే మాట చెప్పాను, నా యొక్క ప్రమేయం రాష్ట్రానికి అవసరం కాబట్టి నేను కేంద్రానికి రాను,
నేను అవసరమైతే మీకు సహకరిస్తాను తప్ప ప్రధానమంత్రి పదవి నాకు వద్దని, రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యమని నిర్దిష్టంగా ఆ రోజు చెప్పాను. 96, 97లో 29 మందిని ఎంపీలు గెలిపించారు. ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు మీరు కేబినెట్లో చేరండి, 6-7 మంది మంత్రులు ఇస్తామంటే మాకు మంత్రి పదవులు అవసరం లేదు, దేశాన్ని బాగు చేయండి, రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ అధికారం కోసం లేము. ఎప్పుడైతే నేను చెప్పాను ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు, నాకు ఫోన్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఆ రోజు నేను చెప్పాను ఇప్పటికైనా మించిపోయింది లేదు, మాకు అన్యాయం జరిగింది, మంత్రులు రాజీనామా చేశాం, ఎన్డీఏలో ఉన్నాం, మీరు ఇప్పటికైనా న్యాయం చేయమని కోరాను. ఆ మాట చెప్పాడు. అది ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చివరి బడ్జెట్లో కూడా మొండి చేయి చూపించారు. ఆ రోజు ఇంకా లాభం లేదని పోరాటం చేశాం. నేను ఇక్కడుండే ఎంపీలందరినీ అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజల తరపున పార్లమెంట్లో ఆ రోజు విభజన చట్టం పెట్టినప్పుడు కానీ నిన్న న్యాయం కోసం కానీ పోరాడింది ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు తప్ప వేరే వాళ్ళు కానే కాదు. చాలా గట్టిగా పోరాడారు. అదే నరేంద్ర మోడీ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాం, అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టాం. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలు ఒక రాష్ట్ర సమస్య పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇది ఒక చరిత్ర. ఆ రోజు మీరు చూస్తే మన వాళ్ళు నిలదీశారు, గట్టిగా మాట్లాడారు. దానికి సమాధానం చెప్తూ ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు చూస్తే నేను యూటర్న్ తీసుకున్నానని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి మెచ్యూరిటీ ఉంది, నాకు మెచ్యూరిటీ లేదని, ఇంకో పక్క మన ఎంపీల్ని బెదిరిస్తూ మీ దగ్గర కూడా వస్తా, మీకు కూడా సన్మానం చేస్తానని ఆ రోజే పార్లమెంట్ సాక్షిగా మనల్ని హెచ్చరించారు. నన్ను మాట్లాడుతూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడ్డానని, నరేంద్ర మోడీ గారికి ఎన్ని నాలుకలు ఉన్నాయో మీరే చూడండి. తిరుపతిలో ఒకటి మాట్లాడాడు, నెల్లూరులో ఒకటి మాట్లాడాడు, అమరావతిలో ఒకటి మాట్లాడాడు, పార్లమెంట్లో ఇంకోటి మాట్లాడాడు. అంటే ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి ఎప్పటికప్పుడు అవకాశవాదంతో బెదిరింపులతో రాజకీయం చేస్తే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు దీనికి ఉపేక్షిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా మన ఎంపీల్ని బెదిరించారు, దానిపైన దాడులు ప్రారంభించారు, ఇన్కమ్ ట్యాక్స్ ని పంపించారు, ఇంకో పక్క ఈడీని పురుగొల్పారు. సిబిఐ ద్వారా ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల మన రాష్ట్రం పైన మన నాయకుల పైన దాడులు ప్రారంభించారు. అంటే భయపడతావా? భయపడాలనా? ఏమంటారు మీరు? అందుకే నిర్ణయించుకున్నా, మీరు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఇంకో పక్క మన రాష్ట్రం పైనే కాదు దేశాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు మనం ఏమడిగాం? మాకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆనాటి ప్రభుత్వమే నిర్ణయించారు. రెవెన్యూ లోటు 16,000 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ రోజు చట్టంలోనే చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకి బుందేల్ఖండ్ ప్యాకేజ్ మారుగా మనకు కూడా ఒక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఈరోజు మీరు చూస్తే మనకిచ్చింది 1050 కోట్లు, మొన్న 350 కోట్లు ఇచ్చారు, యూసీలు ఇచ్చాం, తిరిగి మన అకౌంట్లో ఉండే డబ్బులు తీసుకున్నారు, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. నేను అడుగుతున్నా ఈ ప్రధానమంత్రి గారిని, ఈ కేంద్రాన్ని,
ఇది న్యాయమా మీరే చెప్పమని మీ అందరి ద్వారా ఈ విజయనగరంలో డిమాండ్ చేస్తున్నారు. అమరావతి ఢిల్లీ కన్నా మిన్నగా కడదామన్నారు. ఢిల్లీ చిన్నబోవాలని చెప్పారు. ఇచ్చింది 1500 కోట్లు. దేనికి సరిపోతుందని అడుగుతున్నా. ఒక్క ఎలక్ట్రికల్ కేబుల్ కూడా సరిపోదు. ఈరోజు సంవత్సరానికి 6000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కడుతున్నాం. ఒక్క సంవత్సరం మేము కట్టిన పన్నులు మాకు తిరిగి ఇవ్వడానికి మీకు మనసు రాలేదంటే ఏ విధంగా ఆలోచించాలని అడుగుతున్నా. రైతులు ముందుకొచ్చారు. 35,000 ఎకరాలు ఇచ్చారు. 40,000 కోట్ల రూపాయలు విలువైన భూములు ఇచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా. తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని కడతాం, రాజధానిని కడతాం. ప్రపంచంలో 5 రాజధానుల్లో ఒక రాజధానిగా మంది ఉంటుంది. దీన్ని ఎవరు ఆపలేరు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు కానీ, మంచినీళ్లు కానీ, కరెంటు కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్థాయిలో ఇవన్నీ తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంకల్పం ఉంది, ప్రజల సహకారం ఉంది. హైదరాబాద్లో ఒక సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను. ఇప్పుడు తెలుగు జాతికి, ఆంధ్ర రాష్ట్రానికి ఇంకొక అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేస్తాం. ఇంకొక పక్క విశాఖ రైల్వే జోను, ఉత్తరాంధ్ర కళ, బాగా ఆదాయం వచ్చే రైల్వే జోన్ ఇది. అడిగితే మీనమేషాలు లెక్కేస్తారు. మన ఎంపీలు ఆందోళన చేశారు. నేను అడుగుతున్నా, వదిలిపెట్టాం. విశాఖ హుక్కు సంకల్పంతో ముందుకు పోతాం. విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చే వరకు వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని తెలియజేయాలి. కడప స్టీల్ ప్లాంట్ వెనుకబడిన ప్రాంతం. కడపకి వెళ్తారు బీజేపీ నాయకులు. రాయలసీమ డిక్లరేషన్ అంటారు. కడపకు మాత్రం స్టీల్ ప్లాంట్ ఇవ్వరు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ జెండా ఎన్డీఏ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం, వదిలిపెట్టాం. నేను అందుకనే ఒక నిర్ణయం చేసుకున్నా. మొన్నే చెప్పా, మీరు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే మేమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి కడప జిల్లాను ఆదుకుంటామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ జిల్లా నుంచి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక మహానాయకుడు, కోడి కత్తి డ్రామా ఆడే నాయకుడు. ఇక్కడే తిరుగుతున్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నా, కడప జిల్లాలో ఏ ప్రజానీకమైతే మిమ్మల్ని నమ్ముకుందో, ఎవరైతే మీకు అన్ని సీట్లు గెలిపించారో అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని చెప్తే ఎందుకు నోరు మెదపలేకపోతున్నాను అడుగుతున్నా. ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అడుగుతున్నాను. మాట్లాడితే జైలుకు పోతామనే భయం. నరేంద్ర మోడీని చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నెముకలో వణుకు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక మాట మాట్లాడాడని అడుగుతున్నా. ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీరు మాట్లాడకపోయినా తప్పకుండా కడపలో డిసెంబర్ నెలలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. విద్యా సంస్థలు 11 సంస్థలు వీళ్ళు ఇచ్చిందేమీ లేదు, చట్టంలో పెట్టారు. అవి ఇవ్వడానికి మీనమేషాలు. 5 ఏళ్లయింది. వీళ్ళు ఇచ్చింది 600 కోట్లు, కావాల్సింది 12-13 వేల కోట్లు. భూమి ఇచ్చాం, అదే మరి కాంపౌండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాం.
విలువైన భూమి ఇస్తే ఏమాత్రం కట్టలేకుండా పోయారు. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీకి నిన్న మొన్న జీవో ఇచ్చే పరిస్థితి వస్తారు. ఎప్పుడు పెడతారని అడుగుతున్నా. ఇక్కడ మన పిల్లలు ఆ యూనివర్సిటీ కోసం ఇప్పుడు ఈ తరం కాదు ఇంకొక తరం కూడా చదువుకునే పరిస్థితి లేదు. ఇదే విధంగా పోతే 30 ఏళ్లు పడుతుంది. ఇదేనా మా మీద ఉండే ప్రేమ అని అడుగుతున్నా, మా పిల్లలపై నుండి అభిమానం అని అడుగుతున్నా. ఎందుకు ఎవరిని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టు పెట్టాలి, 6 నెలల్లో పెట్టాలి. 5 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ కూడా అయిపోయింది. కానీ దాన్ని కూడా పెట్టే పరిస్థితిలో లేరు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు దీన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ముంబై ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే వీరికి ముద్దు. మందంటే వీళ్ళకి ఏమాత్రం పట్టదు. చాలా దారుణంగా తయారయ్యారు. ఈరోజు మీరు చూడండి, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి ముంబైకి 1,10,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక బుల్లెట్ ట్రైన్ వేసుకుంటారు. మన అమరావతికి మాత్రం 1,500 కోట్లే ఇస్తారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇంకో పక్క కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టమంటే ఇది నష్టం వస్తుంది కాబట్టి మేము పెట్టమంటారు. మీరు పెట్టకపోతే నేనే ప్రైవేట్ పార్టీల ద్వారా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ బాధ్యత మీరు చేయాలి. మీ బాధ్యత మీరు చేయనప్పుడు మాకు ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం. ఇంకో పక్క ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఆ రోజు చట్టంలో లోపభూయిష్టంగా ఉంటే ఇక్కడుండి ఇండస్ట్రీస్ హైదరాబాద్లో ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పన్నులు కట్టే పరిస్థితికి వచ్చారు. విజయవాడ విశాఖపట్నం మెట్రో ముందుకొచ్చే పరిస్థితి లేదు. అదే మరిగా ఏదైతే ర్యాపిడ్ రైలు కానీ ఇంకో పక్క రోడ్డు కనెక్టివిటీ కానీ ఎక్కడ కూడా నామమాత్రం లేదు. విమానాశ్రయాల కోసం తిరుపతిలో 700 ఎకరాలు ఇచ్చాం, విజయవాడలో 750 ఎకరాలు ఇచ్చాం, రాజమండ్రిలో 800 ఎకరాలు ఇచ్చాం. 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇస్తే కనీసం ఆ రన్వే కూడా వేయలేకపోయే పరిస్థితికి వచ్చారు. అసెంబ్లీ సీట్లు పెంచారు. యాక్ట్ లో ఉంది, గ్రే హౌండ్స్ కి అభివృద్ధికి డబ్బులు ఇవ్వరు. షెడ్యూల్ 9, 10 రెండు రాష్ట్రాల మధ్య సెటిల్ చేయాల్సిన ఇష్యూస్ ని ఒక్క మీటింగ్ కూడా పెట్టరు. అందుకేనే మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఈరోజు మనందరి మధ్య ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయ్యారు. నేను అడుగుతున్నా, ఈ విజయనగరంలో మన రాష్ట్రానికి అన్యాయం చేశారు. దేశానికి ఏమైనా మేలు చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఏం చెప్పారు? విదేశాల్లో ఉండే నల్ల డబ్బులు తీసుకొస్తామన్నారు. తీసుకొచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్క పెద్ద నోట్ల రద్దు, అదొక పెద్ద ఫార్స్ గా తయారైంది. ఈ రోజైనా సరే ఏటీఎంలో మీకు డబ్బులున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయా మీకు? బ్యాంకుల్లో డబ్బులు వస్తున్నాయా మీకు? దీనికి ఎవరు కారణం? ఎన్డీఏ ప్రభుత్వం కారణం అవునా కాదా? ఏం చెప్పాలి? కొండను దువ్వి కడాని ఎలుకను కూడా పట్టలేకపోయారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. జీఎస్టీ తీసుకొచ్చారు. ఈ అన్నిటి వల్ల అస్తవ్యస్తంగా అమలు చేసి
మొత్తం దేశంలో ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయింది. దీనివల్ల రూపాయి విలువ పడిపోయింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇంకో పక్క ఎక్కడికక్కడ కెమికల్ ఫెర్టిలైజర్స్ పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు. అన్ని సమస్యలు వచ్చాయి. సమస్యలు వస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఎక్కడికక్కడ దాడులు మొదలుపెట్టారు. సిబిఐని దుర్వినియోగం చేశారు. ఈడీని దుర్వినియోగం చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తారు. నాయకులపైన రైడ్ చేస్తారు. కడాన సిబిఐ ఒక మాట చెప్పింది. దుర్మార్గం అని ఒక డిప్యూటీ డైరెక్టర్ కోర్టులో సుప్రీంకోర్టులో వేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నాయకుల్ని వేధించమని తప్పుడు కేసులు పెట్టమని మా మీద ఒత్తిడి తీసుకొచ్చారని సిబిఐ చెప్పిందంటే ఈ ప్రభుత్వం ఎంత పతనావస్థలో ఉందో మీరు ఆలోచించాలి. ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇది పద్ధతి అని అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడిగా క్వశ్చన్ చేస్తున్నా. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నేషనల్ ఫ్రంట్ కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, ఎన్డీఏ కానీ ఏర్పాట్లో ప్రముఖ పాత్ర పోషించాం. ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్తున్నారో ఆయన కంటే ముందుగానే ముఖ్యమంత్రి అయ్యాను. అందరికంటే సీనియర్ నాయకుడిగా ఈ దేశంలో నేను కూడా ఉన్నాను. ఇవన్నీ చూస్తే బాధేస్తుంది. ఆర్బీఐ ద్రవ్య వ్యవస్థని నియంత్రణ చేసే సంస్థ. అందులో కూడా గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అవుతారు. డబ్బులు ఇమ్మంటారు, ఇవ్వకపోతే ఒత్తిడి పెడతారు. ఆ గవర్నర్ ఒకటే మాట చెప్పాడు, మీరేమైనా చేయండి పర్వాలేదు, ఈ దేశం నష్టపోయేదానికి నేను సహకరించనని గట్టిగా నిరాకరించింది గవర్నర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నర్ వ్యవస్థని మిస్యూజ్ చేస్తారు. మన మీద కూడా గవర్నర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా లాభం లేదు. ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిపి బీజేపీకి వ్యతిరేకంగా ఒక తాటి పైన రావాలని ప్రయత్నం మొదలుపెట్టారు. అందరూ సహకరించారు. అందరం కలిశాం. నేను చెన్నైకి వెళ్ళాను, స్టాలిన్ గారిని కలిశాను. బెంగళూరుకి వెళ్ళాను, మన కుమారస్వామిని, దేవేగౌడని కలిశాను. వెస్ట్ బెంగాల్కి వెళ్ళాను, మమతా గారిని కలిశాను. ఢిల్లీలో మాయావతి, అదే మాదిరిగా ములాయం సింగ్ని, అందరినీ కలిశాను. అందరినీ కలిసిన తర్వాత నాకు అనిపించింది 40 సంవత్సరాలుగా 37 సంవత్సరాలుగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఈ ఉద్యమంలో కలుపుకొని రావాలని నేనే స్వచ్ఛందంగా వెళ్లి బీజేపీతో కాంగ్రెస్ తో కూడా సహకారం తీసుకున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకురండి, కలిసి పోరాడాలని ఆలోచించింది దేశం కోసం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి. బీజేపీకి వ్యతిరేక పార్టీలు కలవాలి. అందరూ కలిసి రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఉండే వ్యవస్థల్ని కాపాడుకోవాలి. నిన్ననే కాన్స్టిట్యూషనల్ డే అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం, గుర్తించిన దినం దేశమంతా జరుపుకున్నాం. ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. నేను అడుగుతున్నా, దేశాన్ని కాపాడుకోవాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని రావడం న్యాయమా అన్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెక్ట్ అనుకున్న వాళ్ళు చేల పైకెత్తండి.
దేశం బాగుంటే మనం ఉంటాం, ప్రజాస్వామ్యం ఉంటే మనం మాట్లాడతాం. అసలు ప్రజాస్వామ్యం లేకపోతే ఇక్కడ మీటింగ్ కూడా పెట్టుకోలేం. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. పోరాడతామని కూడా చెప్పాలి. పిడికిలి బిగించి ఉక్కు సంకల్పంతో పోరాడతామని గట్టిగా చూపించామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తెలుగు జాతి ఎప్పుడూ ఎవరికి తల వంచదు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేనిచ్చింది ఆత్మవిశ్వాసంతో ముందుకు పొమ్మని. ఏం తమ్ముళ్ళు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే మనకు తిరుగు ఉండదని మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు చూస్తే అన్నిట్లో మనమే నెంబర్ 1లో ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ 1, నరేగాలో మనమే నెంబర్ 1, స్వచ్ఛ భారత్ లో మనమే నెంబర్ 1. అదే మాదిరిగా పరిశుభ్రమైన నగరాల్లో 3, 9 మనమే. విద్యుత్ సరఫరాలో నెంబర్ 1 మనమే. ZBNF లో పక్కుర సేద్యంలో మనమే నెంబర్ 1. ఈ గవర్నర్ లో నెంబర్ 1, ODF లో నెంబర్ 1, గ్రామీణ మౌలిక సదుపాయాలు నెంబర్ 1గా ఉన్నాం. మైక్రో ఇరిగేషన్ లో నెంబర్ 1గా ఉన్నాం. నీరు నిర్వహణ, నీటిని పారుదలలో నెంబర్ 1గా ఉన్నాం. నదుల అనుసంధానం మాటలు చెప్పారు. ఈరోజు దేశంలో నదుల అనుసంధానం చేసి చూపించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గోదావరి, కృష్ణా కలిపాం. నిన్ననే గోదావరి పెన్నాకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా 5 నదులను అనుసంధానం చేసి మహాసంగమం సృష్టించి ఈ జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు 1, 2 కాదు, చాలా మంది చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ కార్యక్రమాలు వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. రూపాయి కేజీ బియ్యం కానీ, సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, రంజాన్ తోఫా కానీ, నేను ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మీ పిల్లలు చూసుకోకపోయినా మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పి ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద 1000 రూపాయలు నెలకు ఇంటికి పంపిస్తున్నా. ఇంకొక పక్క చంద్రన్న బీమా తీసుకొచ్చి అభాగ్యులకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ముఖ్యమంత్రి యువనేస్తం పెట్టాం. తమ్ముళ్ళు అధైర్యపడవలసిన అవసరం లేదు. దేశంలోనే ఆమోదయోగ్యమైన స్కిల్స్ ఉండే పిల్లలు మన రాష్ట్రంలోనే ఉన్నారు. తెలివైన పిల్లలు మన రాష్ట్రంలో ఉన్నారు. మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మీకు అండగా నేనుండి అన్ని విధాలు ఆదుకుంటాను. కడాన పెళ్లి కానుక ఇచ్చాను. ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాను. 18 లక్షల మంది పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే విదేశాలకు కూడా పంపించి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి ఏ యూనివర్సిటీలో కావాలంటే ఆ యూనివర్సిటీ చదువుకోమని ప్రోత్సహిస్తున్నా. ఆదరణ పెట్టాం. మొన్ననే ఒకసారి ఆదరణ పూర్తి చేశాం. 2 లక్షల మందికి ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకొక 3 సార్లు పెట్టి మొత్తం 8 లక్షల మందికి
ఆదరణ కింద ఆధునిక పనిముట్లు ఇస్తాం, వాళ్లకు స్వయం ఉపాధి కల్పిస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే దేశంలో ఎక్కడా కట్టిన విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 15,30,000, పట్టణ ప్రాంతాల్లో 9,58,000, మొత్తం 24,88,000 ఇండ్లకు శ్రీకారం చుట్టాం. 25 లక్షల ఇండ్లు కట్టిన రాష్ట్రం. నేను సవాలు విసురుతున్నా, మనం కట్టిన ఇండ్లు దేశంలో ఎక్కడా కట్టలేదు. దేశంలో కట్టిన ఇండ్లు ఎన్నున్నాయో అన్ని ఇండ్లు మన రాష్ట్రంలోనే కట్టామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మీరు చూశారు, హార్టికల్చర్లో మనమే నెంబర్ 1గా ఉన్నాం. దక్షిణ భారతదేశంలో పండించే పండ్లు, కూరగాయలు, పూలు ఎన్నున్నాయో దానికంటే ఎక్కువ మన రాష్ట్రంలోనే మనం ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే ఈరోజు బీజేపీ ఉంది, మేక్ ఇన్ ఇండియా అన్నారు. మేక్ ఇన్ ఇండియా ఏమైందంటున్నా, ఇది ఫెయిల్ అయింది. డిజిటల్ ఇండియా అన్నారు, అది ఫ్లాప్ అయింది. స్మార్ట్ సిటీస్ అన్నారు, అది ఎక్కడా కనపడలేదు. స్టార్టప్ ఇండియా అన్నారు, అది కూడా ఎక్కడా కనపడే పరిస్థితి లేదు. స్కిల్ ఇండియా అన్నారు, అందులో మనమే ముందున్నాం. ఇంకో పక్క ఫసల్ బీమా అన్నారు, ఎక్కడ కూడా వ్యవసాయం భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నల్లధనంపై ఈరోజు చూస్తే మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. ఇలాంటివన్నీ 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడా ఉద్యోగాలు రాలా. అవినీతికి, ఆర్థిక నేరగాళ్లకు మద్దతు ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ మంటలు, పెద్ద నోట్లన్నీ ఒక ఫార్స్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను అందుకని ఈరోజు నేను ఇక్కడే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ పార్టీలు అనుకున్న వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగితే దానిపైన పోరాడాలి. మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దేశంలో మొత్తం ప్రజాస్వామ్యమే కాదు, ప్రజలకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇక్కడుండే 2 పార్టీలు ఏం చేస్తున్నారు తమ్ముళ్ళు? ఒక పక్క కోడి కత్తి పార్టీ డ్రామాలు ఆడుతున్నారు. తిత్లీ తుఫాన్ వచ్చింది, ఈ జిల్లాలోనే ఉన్నారు. 1 గంట ప్రయాణం, 3 రోజులు వాయిదా వేసుకుంటే కొంపలు కూలిపోవు. ఎప్పటికప్పుడు బేస్తవారం హైదరాబాద్కి వెళ్ళి శుక్రవారం కోర్టులో ఉండి మళ్ళా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు శనివారమో ఆదివారం వచ్చి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు. అవునా కాదా? వారానికి 2 రోజులు సెలవు కావాలి, తప్పులేదు. మీరు 4 రోజులు సెలవు తీసుకొని 3 రోజులే లీజర్గా రండి. పాదయాత్రను కూడా అపవిత్రం చేశారు. నేను అడుగుతున్నా, మీరు ఏమాత్రమైనా బాధ్యత ఉంటే తిత్లీ తుఫాన్లో బాధితుల్ని పరామర్శించాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కష్టాల్లో ఉండే ప్రజల్ని పరామర్శించకపోతే మీ రాజకీయ పార్టీ దేనికని నేను అడుగుతున్నా. ఇది దివాలా కోరుతనం అవునా కదా తమ్ముళ్ళు? ఈ పార్టీకి అర్హత ఉందా ఓటు అడిగేదానికి? గట్టిగా చెప్పండి, అర్హత ఉందా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అర్హత లేదని చెప్పండి. విశాఖపట్నంలో ఉదూదొస్తే ప్రధానమంత్రి 1000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చింది 650 కోట్లు. నిన్న తిత్లీ వస్తే 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా మనం రీహాబిలిటేషన్కి పోతా ఉంటే ఇప్పటికి కూడా ఒక్క పైసా ఇవ్వాల. మొన్న ఒక మంత్రి వస్తాడు, ఏదో చూస్తున్నామంటాడు. ఇక్కడ తిత్లీ వస్తే హోమ్ మినిస్టర్ వస్తాడు, గుంటూరులో వాళ్ళ పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేసుకుంటారు. అంటే ప్రజలు మిమ్మల్ని ఆడుకుంటారని అడుగుతున్నా.
ప్రజల్లో ఇబ్బందులుంటే మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. మేము ఈ రాష్ట్రంలో ఉండేది మీకు పన్నులు కట్టడానికి కానీ కేంద్రం నిలదీస్తున్నా. ఇంకో పక్క ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ అడ్డం పడతారు. ఆ రోజు విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు పెడితే ఏదో జల్లికట్టు స్ఫూర్తితో అడ్డుకుంటామని వస్తే నేను ఒకే మాట చెప్పా, మీ ఆటలు ఇక్కడ సాగవు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పెట్టుబడుల సదస్సు జరగాల్సిందే, అడ్డం వస్తే వదిలిపెట్టని చెప్పి ముందుకు పోయాను. ఇంకో పక్కన తునిలో మీరు చూశారు విధ్వంసం. పోలవరానికి అడ్డుపడ్డారు, పట్టిసీమకు అడ్డుపడ్డారు, రాజధానికి అడ్డుపడ్డారు, అడుగడుగున అడ్డుపడతారు. మొన్న చెప్పారు పార్లమెంట్లో మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి లేకపోతే మేము పెడతామంటే నేను ఒక మాట చెప్పాను, మీరు పెట్టడం కాదు మేమే పెడతాం. మిమ్మల్ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు అవుతుంది కాబట్టి మేమే పెడతామని పెట్టాం. ఏం చేశారని అడుగుతున్నా. మీరు చేసిన పని అవిశ్వాస తీర్మానం పెడితే వ్యతిరేకంగా ఓటేస్తే నరేంద్ర మోడీ జైలుకు పంపిస్తాడని భయపడిపోయి రాజీనామా చేస్తారు. ఆ రాజీనామా కూడా ఎప్పుడు చేశారు? ఎన్నికలు రాకుండా చూసే సమయం చూసుకొని రాజీనామాలు ఆమోదించుకుంటారు. ఇది పిరికితనం కాదా అని అడుగుతున్నా. ఈరోజు పార్లమెంట్ బయట పోరాడే ఏకైక సభ్యులు తెలుగుదేశం పార్టీ సభ్యులు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చెప్పారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? 75,000 కోట్లు రావాలని ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసామన్నారు. తర్వాత నోట్లో నుంచి మాటే రాలేదు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, దేశంలో భూకంపం వస్తుందన్నాడు. భూకంపం వచ్చిందా నేను అడుగుతున్నా. ఎవరైనా చెప్పాడా నేను అడుగుతున్నా. ఎక్కడా మాట్లాడరు. దేశంలో ఇన్ని జరిగితే ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు, తెలంగాణలో ప్రజాకూటమి పెట్టడం న్యాయమా కరెక్టా లేదా మీరే చెప్పండి. కరెక్ట్ అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇది కరెక్ట్ అని. అక్కడుండే కేసీఆర్ గారు నన్ను తిడతాడు. ఎందుకు తిడతాడో నాకైతే అర్థం కాల. నేనేది ఇక్కడ పని చేసుకుంటా ఉంటే నిన్న అంటున్నాడు హైదరాబాద్ నగరాన్ని నేనే కట్టాను. నేను చెప్పలేదు. హైదరాబాద్ నగరం కట్టి నిజాం కట్టాడు. సైబరాబాద్ నగరాన్ని నేనే కట్టా, నేనే నిర్మాణం చేశా. అడుగడుగునా కష్టపడ్డా, ప్రపంచమంతా తిరిగా, కాలు నడకం తిరిగా, ఇంటర్వ్యూకి పోతే పట్టుదలగా తిరిగి విశాఖ ఉక్కు సంకల్పంతో పనిచేశా. ఒక మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చా, ఐటీ కంపెనీలు తీసుకొచ్చా, ఒక ఐఎస్పి తీసుకొచ్చా, ఒక రైజా మైండ్ స్పేస్ కట్టా, ఒక ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని బెస్ట్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో నేనే నిర్మాణం చేశా, నేనే శ్రీకారం చుట్టా. ఔటర్ రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం. తెలంగాణలో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ ప్రతి ఒక్కటి మనం పెట్టింది తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే హక్కు ఉంది. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు చేసే పని ఇక్కడ పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు సపోర్ట్ చేస్తారు వీళ్ళు. ఇది న్యాయమా తమ్ముళ్ళు మీకు? ఇది కరెక్టా మీకు? తెలంగాణ ప్రయోజనాలకు కూడా ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేసింది లేదు, చెయ్యబోయేది కూడా ఏమీ లేదు. నన్ను చాలా మంది అడిగారు, హైదరాబాద్ డెవలప్ చేశారు, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త రాష్ట్రానికి వెళ్ళారు, మీకు బాధ అనిపిస్తుందా అని అడిగితే నేను ఒకే మాట చెప్పాను,
నాకు ఏమీ బాధ లేదు. తెలుగు జాతి కోసం కట్టాను. ఆ రోజు ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీగా సైబరాబాద్ నిర్మాణం చేశాను, జాతికి ఇచ్చాను. ఇప్పుడు అమరావతికి వెళ్ళాను, బ్రహ్మాండమైన గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేసి ఇంకొక సిటీ నిర్మాణం చేస్తానని చెప్పాను. ఆ స్ఫూర్తితో నేను పనిచేస్తా ఉంటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడు అంటే ఇక్కడే పోటీ చేస్తారు. వీళ్ళకి అక్కడ మాత్రం కేసీఆర్ను చూస్తే భయం, ఇక్కడ మాత్రం మన మీద పెత్తనం చేయాలని చూస్తారు. ఈరోజు దేశంలో రెండు ఫ్రంట్లు ఉన్నాయి. ఒకటి బీజేపీ నడిపే ఎన్డీఏ ఫ్రంట్, రెండోది బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఫ్రంట్ తప్ప మూడో ఫ్రంట్లు లేవని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. దేశంలో అసహనం పెరిగిపోయింది, దాడులు పెరిగిపోయినాయి, ప్రత్యర్థులను అణచివేసే ధోరణికి వచ్చారు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పవలసిన పెద్ద మనుషులు అణచివేసే ధోరణికి వెళ్లే పరిస్థితికి వచ్చారు. అందుకే మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, దేశాన్ని కాపాడుకుంటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటే మనం కూడా మనుగడ సాధిస్తాం. నేను అందుకనే ఎప్పుడు కేసీఆర్ని తిట్టలేదు. నేను తిట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎన్నెన్ని మాట్లాడినాడో మీరే చూశారు తమ్ముళ్ళు. ఒకసారి బాధేస్తుంది. మన పార్టీని ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటాడు. తెలుగుదేశం పార్టీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ నుంచి రాలేదా మీరని అడుగుతున్నా. ఆ రోజు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకపోతే మీరు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళ అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు పెట్టిన పార్టీ, పేదవాడ పార్టీ, తెలుగువారి ఆత్మ గౌరవానికి పెట్టిన పార్టీ. తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఒక ఆంధ్ర, ఒక తెలంగాణ, వేరే రాష్ట్రాల్లో, ప్రపంచంలో వారికి అండగా ఉండే ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా. ఈ పార్టీ ఉండాలనా లేదా? ఉండాలి అంటే గట్టిగా అందుకని తెలంగాణలో కూడా అప్పీల్ ఇస్తున్నాను. నేను అన్యాయం చేయలేదు. తెలంగాణ అభివృద్ధికి ఎవరైనా కష్టపడ్డారంటే అందులో నెంబర్ 1 స్థానం ఎవరిదంటే అందులో నేనే ఉంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా. ప్రతి ఒక్క ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం. 1 కిలోమీటర్కి 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం. మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజ్ ఇచ్చాం. రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాం. జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఇచ్చాం. దాని పర్యవసానమే తెలుగు జాతి ఆంధ్రలో గాని తెలంగాణలో గాని విద్యలో నెంబర్ 1గా ఉన్నారంటే అది మనం ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఇంకో పక్క మత సామరస్యాన్ని కాపాడాం. నరేంద్ర మోడీ గారికి నా మీద కోపం ఉండొచ్చు. గోద్రా ఇన్సిడెంట్ జరగతానే రాజీనామా డిమాండ్ చేసింది నేనే డిమాండ్ చేశాను. గుజరాత్లో అల్లర్ల తర్వాత మొన్న కూడా ఏదైతే త్రిపుల్ తలాక్ వస్తే ఇది న్యాయం కాదు, చట్టం అందరికీ ఒకటిగా ఉండాలి తప్ప కొంతమందికి వివక్ష చూపడానికి వీలు లేదని గట్టిగా పోరాడింది మన ఎంపీలే పోరాడారు. ఇవన్నీ చేశాం. అందుకని ఈరోజు నేను అడిగేది ఇంకొక పక్క మీరు చూస్తే తెలంగాణలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోయినప్పుడు
మళ్ళీ తెలంగాణ ప్రజల కోసరం, తెలుగు జాతి ఐకమత్యం కోసరం, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం. ఆ పని చేయడానికి తెలుగుదేశం పార్టీ జెండా అవసరమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి నుంచి తెలంగాణలో కూడా మీటింగ్లు అడ్రస్ చేస్తాం. మన ఆవశ్యకత గురించి చెప్తాను. తమ్ముళ్ళు మీరు కూడా చెప్పండి, చెప్పాలనా లేదా? ఒక ధనిక రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణకు వచ్చిందంటే అడుగడుగున ఆ రోజు మనం చూపించిన విజన్ కానీ కష్టపడిన విధానం వల్ల ఒక్క హైదరాబాద్ వల్ల సర్వీస్ సెక్టర్ 64%కి వెళ్ళింది. సంపద వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి. దాన్ని సరిగా ఉపయోగించుకోకుండా మనవల్ని విమర్శిస్తూ ఈరోజు అక్కడ నాయకత్వం ముందుకు పోయే పరిస్థితి ఉంది. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఎవరేం చేశారో ఆత్మవిమర్శ చేసుకునే సమయం ఈ ఎన్నికల సమయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని విజయనగరం జిల్లా నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన జిల్లా. ఏదైనా ఈ రాష్ట్రంలో మంచి జిల్లా ఉందంటే అలాంటి మంచి జిల్లాల్లో నెంబర్ 1 జిల్లా విజయనగరం జిల్లా అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తోటపల్లి బ్యారేజీని పూర్తి చేశాం. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను. 10 ఏళ్లు వీళ్ళు చేయకపోతే ఇక్కడ బొత్స వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు. ఏ తమ్ముళ్ళు ఏం చేశారని అడుగుతున్నా. కాంట్రాక్టుల కోసం పనిని నిలిపేసి కడాన నేను వచ్చిన తర్వాత రాత్రింబగుళ్ళు పనిచేసి అక్కడ పడుకొని తోటపల్లి పూర్తి చేసి మీకు అంకితం చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. అవును అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. రేపు భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది. విశాఖపట్నానికంటే విజయనగరానికి దగ్గర. దర్జాగా 20 నిమిషాల్లో ఇక్కడి నుంచి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్లే పరిస్థితి వస్తుంది. ప్రపంచానికి ఒక కేంద్రంగా భోగాపురం తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చీపరిపల్లిలో వెటనరీ కళాశాల ఇచ్చాం. కురుపాంలో ఉద్యానవన కళాశాల ఇచ్చాం. భోగాపురం నుంచి కాకినాడ వరకు తీర ప్రాంత కారిడార్ ఏర్పాటు చేశాం. ఇక్కడనే ఎస్కోటలో గిరిజన యూనివర్సిటీ ఇచ్చాం. ఎస్కోటలో పతంజలి ఆయుర్వేద కంపెనీ వచ్చింది. జిల్లాలో ఎల్ఈడి బల్బులు 920 పంచాయతీల్లో 100% చేశాం. వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాం. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. విద్య పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆర్థిక అభివృద్ధి కోసం కూడా మనం ముందుకు పోయాం. రాష్ట్రమంతా 10.5% అభివృద్ధి అయితే జిఎస్డిపి వస్తే విజయనగరం 11.7% వచ్చింది. విజయనగరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాను, ఎక్కువ డబ్బులు ఇస్తాను, నేను ఎక్కువ వస్తాను, అన్ని విధాల అభివృద్ధి చేసి మిమ్మల్ని ఆదుకుంటాను. చంద్రన్న పెళ్లి కానుక కానీ, బీమా కానీ, మత్స్యకారులకు సహాయం చేయడం కానీ, ఎస్టీలకు పెద్ద ఎత్తున సహాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశాం. ఈరోజు నేను ఇంకా మీకు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. 26 మండలాల్లో కరువు ఉంది. ఈ 26 మండలాల్ని కరువు మండలాలుగా అనౌన్స్ చేస్తున్నామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను. విజయనగరంలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలి, దానికి కూడా శ్రీకారం చుడతాం. డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నదుల అనుసంధానం, దీనివల్ల త్రాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా నీళ్లు ఇస్తాం. ఈ జిల్లాలో మీరు చూస్తే
2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. వంశధార నాగావళి అనుసంధానం చేస్తాం. ఎక్కడికక్కడ అన్ని రివర్లు కూడా అనుసంధానం చేసి తారక రామ తీర్థ కూడా పూర్తి చేసి జిల్లాలో ఎక్కడ గడ్డలున్నా అక్కడ కూడా చెక్ డ్యాములు కట్టి పూర్తిగా ఈ జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. సాలూరులో సిహెచ్సి ఉంది, 100 పడకల బెడ్స్ కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం. విజయనగరంలో పెద్ద చెరువు ఉంది, టూరిజం ద్వారా ట్యాంక్ బండ్ అభివృద్ధి చేసి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఎట్టుందో ఆ తరహాలో అభివృద్ధి చేయాలని కోరుకున్నారు, అది కూడా చేస్తాం. ఎప్పుడు కూడా ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాదు, ఏది కావాలన్నా చేయడానికి నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన జిల్లాలో ఒక 25,000 ఎన్టీఆర్ జలసిరి కింద బోర్లు వేయించి అదే మరిగా సోలార్ ఎనర్జీతో ఇది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి తమ్ముళ్ళు, ఈరోజు ధర్మ పోరాటం మీ ఉత్సాహం చూస్తున్నా. వేదిక పైన వాళ్ళందరూ కూడా 5:20 అయింది టైం, ఒక్కరు కూడా కదలలేదు. చాలా సంతోషం. నేను ఈ జిల్లాకు ఒకటి హామీ ఇస్తున్నాను, ఒక నీతివంతమైన పాలన ఇస్తాం, సమర్థవంతమైన పాలన ఇస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తాం. నా ఫోన్లు వస్తున్నాయా మీ అందరికీ? వస్తున్నాయా లేదా? అన్ని విషయాలు అడుగుతున్నానా లేదా? దీనికంటే ట్రాన్స్పరెన్సీ ఏమైనా ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెన్షన్ ఇస్తే ఫోన్ వస్తుంది, రేషన్ తీసుకుంటే ఫోన్ వస్తుంది, బీమా ఇస్తే ఫోన్ చేస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, అర్హులందరికీ న్యాయం జరగాలి. అదే సమయంలో 190 మంది ఆనందంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేని సుపరిపాలన ఇవ్వాలని నేను ముందుకు పోతున్నా. ఇంకో పక్క రాజకీయ నాయకులు కూడా, పార్టీ అధికారులే కాదు పార్టీ వాళ్ళ గురించి కూడా అడుగుతున్న సమాచారం. నేను ఫోన్లు చేస్తున్నా, మన ఎమ్మెల్యేల పనితీరు ఎట్టుంది, నాయకుల పనితీరు ఎట్టుంది, ఇవి కూడా కనుక్కుంటున్నా. దేనికోసం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా బాధ్యతతో పనిచేయాలని, మీకు అందుబాటులో ఉండాలని, మెరుగైన సేవలు అందించాలని. మీరు మమ్మల్ని మంచిగా బాగా పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రజల ఆమోదం కోసం కార్యకర్తలు చూస్తున్నా. బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, భుజాలు అరిగిపోయేట్టుగా మోశారు, ఆస్తులు పోయినా పార్టీ కోసం పనిచేశారు. మీరు మనసు పెడితే తెలుగుదేశం పార్టీ 100% ఆ సీటు గెలుస్తుంది తమ్ముళ్ళు, అది నాకు తెలుసు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించాలి, ప్రతి ఒక్క నాయకుడు ఆలోచించాలి. మన మధ్య విభేదాలు ఉండడానికి వీలు లేదు. మనందరి ఆబ్జెక్టివ్ ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. రేపు 25 పార్లమెంట్లకు 25 పార్లమెంటు సీట్లు గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని గౌరవించే బాధ్యత, మిమ్మల్ని ఆదరించే బాధ్యత, మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఒక కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా హామీ ఇస్తున్నా, ఒక ముఖ్యమంత్రిగా మీకు హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఆదుకుంటా. ప్రతి ఒక్క తమ్ముడు కూడా
ఒక కొండవీటి సింహంలాగా ముందుకు పోవాలి. ఒక బొబ్బిలి పులి మారిగా గాండ్రించాలి. మన నాయకుడు మనకు ఒక స్ఫూర్తి, అవునా కాదా? ఎప్పుడన్నా భయపడ్డామా? అన్యాయం జరిగితే ఎన్నికపోయామా? ప్రజలకు అవసరమైతే ఎక్కడ కూడా ఎన్నికపై దంకున్నామా? అది తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి. అదే మన నాయకుడు ఇచ్చినటువంటి ధైర్యం, గుండె ధైర్యం, ఎన్టీఆర్ స్ఫూర్తి. మీ అందరిలో ఎన్టీఆర్ ఉన్నారు, అవునా కాదా? ఒకసారి ఎన్టీఆర్ తలుసుకుంటే మీరు ఏదనుకున్నా భయపడక్కర్లా. జయం మందే, విజయం మనదే. అందుకే కోరుతున్నా, విజృంభించమని, ముందుకు బొమ్మని పోతారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. తమ్ముళ్ళు ఇప్పుడు అడుగుతున్న ప్రత్యేక హోదా అంటే సాధిస్తామని గట్టిగా చెప్పాలి. ప్రత్యేక హోదా, గట్టిగా ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. విభజన చట్ట హామీలు సాధిస్తాం. విభజన చట్ట హామీలు, విభజన చట్ట హామీలు. అదే మరి మన ఎంపీల పోరాటానికి శభాష్ చెప్పాలి, అభినందనలు, శభాష్ అని చెప్పాలి. మన పార్లమెంటు సభ్యుల యొక్క పోరాటానికి మన పార్లమెంటు సభ్యులు, ఎందుకంటున్నానంటే వాళ్ళకి ఇంకా కూడా స్ఫూర్తినివ్వాలి. పండ్లుండే చెట్టుకి రాళ్ల దెబ్బలు కూడా రేపు ఇంకా 1-2 మంది పడతాయి. పడినా పర్వాలేదు. భయపడతామా? భయపడే సమస్య లేదు. తెలుగువాడు ఎప్పుడు భయపడడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాం. అంతిమ విజయం మనదే. మన ఎంపీలను కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ముందుకెళ్ళండి, పోరాడండి, మేము అండగా ఉంటామని ఆశీస్సులు ఇవ్వండి, అభినందించండి. దీంతో అందరికీ నమస్కారాలు. జై హింద్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.